హాయ్, వెల్కమ్ టు నిఫ్టీ బుల్ రన్నర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడర్స్కి ఫేవరెట్ టాపిక్ అండి. ట్రేడింగ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఈ F&O స్పేస్లోనే, F&O అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, మనీని లాస్ అవుతూ ఉంటారు. ట్రేడింగ్ అనేది ఒక స్టాక్ మార్కెట్లోనే ఉండదు, ప్రతి బిజినెస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏరియాలో ఒక హైవే పడుతుంది అనుకుందాం, లేదా మీ ఏరియాని ఒక మున్సిపాలిటీలోకి మెర్జ్ చేస్తున్నారు. అప్పుడు హైవే పడ్డాక లేదా మీ ఏరియాని మున్సిపాలిటీలోకి మెర్జ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. హైవే పడక ముందే మీరు ఏదైనా ల్యాండ్ని కొందాం అనుకున్నారు, మీకు ఇక్కడ హైవే పడచ్చు పడకపోవచ్చు, జస్ట్ ఇది ఒక రూమర్ అనమాట. మీ ఏరియాని మున్సిపాలిటీలో మెర్జ్ చేయొచ్చు చేయకపోవచ్చు, ఓకే, ఇది జస్ట్ రూమర్ అనమాట. అలాంటప్పుడు ఇక్కడ బాజిరెడ్డి అనే అతను ఒక ల్యాండ్ కొందాం అనుకున్నాడు. ఆ ఏరియాలో వెతికితే బుల్ రెడ్డి దగ్గర ల్యాండ్ ఉందనుకున్నాం. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగి ఒక అగ్రిమెంట్కి వస్తారనమాట. 3 months తర్వాత మీ ల్యాండ్ని ఎక్స్ అమౌంట్కి కొంటాను అని బాజిరెడ్డి అనే అతను బుల్ రెడ్డి అనే అతని దగ్గర ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటాడు. దానికి తగ్గట్టు బాజిరెడ్డి అనే అతను కొంత అమౌంట్ని, దీన్ని టోకన్ అడ్వాన్స్ అంటారు. ఈ టోకన్ అడ్వాన్స్ని బుల్ రెడ్డికి ఇస్తాడనమాట. అంటే 3 months తర్వాత బుల్ రెడ్డి దగ్గర ఉండే ల్యాండ్ని బాజిరెడ్డి సమ్ ఎక్స్ అమౌంట్కి కొంటాను అని అగ్రిమెంట్ అనేదాన్ని కుదుర్చుకున్నాం. దానికి వై అనే టోకన్ అడ్వాన్స్ని ఇచ్చాడనమాట. ఇక్కడ అగ్రిమెంట్ అనేది కాంట్రాక్ట్ నోట్ అవుతారు. 3 months తర్వాత వాళ్ళు అనుకున్నట్లే హైవే అనేది శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే ఏమైంది? సో ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూస్ అనేది పెరిగింది. అప్పుడు ఈ బాజిరెడ్డి అనే అతను యాజ్ పర్ కాంట్రాక్ట్ ఎంతైతే అమౌంట్కి అయితే కొంటా అనుకున్నాడో అంత అమౌంట్ని ఈ బాజిరెడ్డి అనే అతను బుల్ రెడ్డికి ఇస్తాడు. ఈ బుల్ రెడ్డి అనే అతను ఈ ల్యాండ్ని బాజిరెడ్డికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. హైవే పడకుండా ఆ రూమర్స్గానే ఉంది అనుకుందాం. సో హైవే అనేది శాంక్షన్ కాలేదు. ఇప్పుడు ఈ బాజిరెడ్డి అనే అతను ఈ బుల్ రెడ్డి దగ్గర ల్యాండ్ కొనదలుచుకోలేదు, నేను కొన్ను అన్నాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? యాజ్ పర్ కాంట్రాక్ట్ ప్రకారం కాంట్రాక్ట్లో ఉన్న అమౌంట్ ఎంతకైతే బాజిరెడ్డి ఆ ల్యాండ్ బుల్ రెడ్డి దగ్గర కొంటాను అనుకున్నాడో ఆ అమౌంట్ని బాజిరెడ్డి అనే అతను బుల్ రెడ్డికి ఇవ్వడు. సో కాబట్టి బుల్ రెడ్డి ఏం చేస్తాడు? ఆ ల్యాండ్ని బాజిరెడ్డికి ఇవ్వడు. ముందుగా బాజిరెడ్డి బుల్ రెడ్డికి పే చేసిన టోకన్ అడ్వాన్స్ ఉంటుంది కదా, ఆ టోకన్ అడ్వాన్స్ని కూడా బుల్ రెడ్డి బాజిరెడ్డికి ఇవ్వడు. ఓకే, ఈ టోకన్ అడ్వాన్స్ కూడా ఇవ్వడు. ఈ టోకన్ అడ్వాన్స్ బుల్ రెడ్డి దగ్గరే ఉంటుంది. ఒకవేళ హైవే శాంక్షన్ అయ్యి ఉంటే ఏమైంటుంది? సో ల్యాండ్ కాస్ట్ పెరిగింటుంది, సో అమౌంట్ బుల్ రెడ్డికి వచ్చి ఉంటుంది. సో ఇక్కడ వచ్చి ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్, ఇద్దరు విన్ అయ్యారు. హైవే అనేది శాంక్షన్ కాలేదు కాబట్టి ఎవరు లాభపడ్డారు? ఇక్కడ బుల్ రెడ్డి అనే అతను లాభపడ్డాడు. బాజిరెడ్డి అనే అతను ఆ టోకన్ అడ్వాన్స్ని వదులుకోవాల్సి వస్తుంది. సో ఇది కాకుండా ఫస్ట్ స్టార్టింగే, ఓకే, హైవే శాంక్షన్ కాక ముందే ఈ అగ్రిమెంట్ లేదనుకుందాం, ఈ అగ్రిమెంటు ఈ టోకన్ అడ్వాన్సులు ఏమీ లేవనుకుందాం. ఈ హైవే పడుతుంది అని రూమర్ వచ్చింది. వెంటనే బాజిరెడ్డి బుల్లెట్గా ఈ ఎక్స్ అమౌంట్ని పే చేసేసి కొనేసాడు అనుకుందాం. ఓకే, కొనేసాడు. 3 months తర్వాత హైవే శాంక్షన్ అయితే సో బాజిరెడ్డి లాభపడతాడు. ఓకే, నో ప్రాబ్లం. బుల్ రెడ్డి ల్యాండ్ కొన్న కాస్ట్కి కొంచెం ఎక్కువ కాస్ట్కి అమ్ముకుంటాడు కాబట్టి ఇతను లాభపడతాడు, నో ప్రాబ్లం. హైవేనే శాంక్షన్ కాలేదు అనుకుందాం, బాజిరెడ్డి దగ్గర ల్యాండ్ ఉంటుంది, ఇతను అమ్ముకోలేడు అనమాట. సో అలానే హోల్డ్ చేయాల్సి వస్తుంది, లాభానికి అమ్ముకోలేడు. ఓకే, ఇక్కడ ఈ ఎక్స్ అమౌంట్ మొత్తాన్ని పే చేశాడు కాబట్టి సో ఈ అమౌంట్ అనేది బాజిరెడ్డి దగ్గర బ్లాక్ అయిపోతుంది ల్యాండ్ రూపంలో. ఇక్కడ బుల్ రెడ్డి ఒక్కడే లాభపడ్డాడు అనమాట. అంటే ఈ కాంట్రాక్ట్ ఏమి లేకుండా ఉంటే ఇదనమాట. ట్రేడింగ్ అనేది ప్రతి బిజినెస్లో జరుగుతుంది, నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్. వీట్, తర్వాత కాటన్, ఇవి కూడా ట్రేడింగ్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. జస్ట్ ఈ F&O ఉండేది హెడ్జింగ్ కోసమే, ప్రొటెక్షన్. మీరు కొన్న అసెట్స్కి ప్రొటెక్షన్ కోసం ట్రేడింగ్ అనేది ఉంటుంది అన్నమాట.
సో వేరే ఫీల్డ్స్తో కంపేర్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో ఈ ట్రేడింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, గోధుమలు ఉన్నాయి. ఈ సంవత్సరం వర్షాలు పడలేదనుకోండి, అప్పుడు గోధుమల ప్రైజు పెరుగుతాయి అనేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకోండి, రూమర్ ఉంది గోధుమల ప్రైస్ పెరుగుతాయి. అప్పుడు బ్రోకర్స్ గోధుమల పంట రాకముందే టోకెన్ అడ్వాన్స్ రైతుల దగ్గర చెల్లించి ఆ పంటను కొంటారు. ఆ తర్వాత గోధుమలు పండిన తర్వాత మార్కెట్ ప్రైస్ని బట్టి మిగిలిన అమౌంట్ చెల్లించి పంటను కొంటారు. ఒకవేళ గోధుమలకి డిమాండ్ లేదనుకోండి, సో అప్పుడు ఈ బ్రోకర్స్ అనేవాళ్ళు గోధుమలు కొనొచ్చు, కొనకపోవచ్చు. ఈ కొనాలా వద్దా అనేది కాంట్రాక్ట్ నోట్లో ఉంటుంది అన్నమాట. ఓకే, దాన్ని మనం అగ్రిమెంట్ అని అంటాం కదా, అదనమాట. ఒకవేళ కంపల్సరీ కొనాలి అని ఉందనుకున్నాం, అప్పుడు ఈ బ్రోకర్స్ అనేవాళ్ళు గోధుమలు తీసుకొని కొన్ని రోజుల పాటు నిల్వ చేసి, సో ఆ ప్రైజ్ వచ్చిన తర్వాత ఇంకా అమ్ముకోవాల్సి వస్తుంది అనమాట. ఇవి ట్రేడింగ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇప్పుడు టెర్మినాలజీని గమనిద్దాం. వాట్ ఈస్ డెరివేటివ్? డెరివేటివ్ అంటే ఏమిటి? డెరివేటివ్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది వేరే ఫైనాన్షియల్ అసెట్స్ నుంచి డెరైవ్ చేసి ఉంటుంది అనమాట. ఈ ఫైనాన్షియల్ అసెట్స్ని అండర్లయింగ్ వాల్యూ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నిఫ్టీ స్పాట్ 22,800 దగ్గర ఉంది అనుకుందాం. ఇందులో మే మంత్ ఫ్యూచర్ అనేది డెరివేటివ్ అవుతుంది. ఇక్కడ నిఫ్టీ స్పాట్ 22,800 అనేది ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది. ఇప్పుడు ట్రేడర్స్ ఎన్ని రకాలు ఉంటారు డెరివేటివ్ మార్కెట్లో అంటే F&O మార్కెట్లో అనేది తెలుసుకుందాం. హెడ్జర్, వీళ్ళు స్టాక్స్ని కానీ నిఫ్టీ ఈటీఎఫ్ కానీ బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ని కానీ బై చేసి ఉంటారు. వీళ్ళు కొన్న స్టాక్స్ మీద ఆర్ మ్యూచువల్ ఫండ్స్ మీద రిస్క్ని తగ్గించుకోవడం కోసం డెరివేటివ్స్ని బై చేస్తారు. ఎలాగంటే మనం బైక్ చేసామనుకోండి, సో దానికి ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, అలాగే అనమాట. సో మన రీటైల్ ట్రేడర్స్ ఈ హెడ్జింగ్ చేసే దాంట్లో ఉండరు అనమాట. అందువల్లే బాగా నష్టపోతుంటాయి. డెరివేటివ్ అనేది హెడ్జింగ్ కోసమే అనమాట. F&O ఉండేదే హెడ్జింగ్ కోసం. నెక్స్ట్, స్పెక్యులేటర్, వీళ్ళు ఫ్యూచర్ మార్కెట్లో ట్రేడ్ చేస్తారు. వీళ్ళు కూడా రిస్క్ యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళ వల్ల మార్కెట్లో లిక్విడిటీ ఉంటుంది అనమాట, బాగా లిక్విడిటీ ఉంటుంది. సో ఫ్యూచర్స్లో మీకు చాలా లిక్విడిటీ ఉంటుంది ఆప్షన్స్తో కంపేర్ చేస్తే. సో 3 months కాంట్రాక్ట్ ఓపెన్ అవ్వగానే ఫ్యూచర్స్లో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. నెక్స్ట్ వచ్చి ఆర్బిట్రేజ్, మూడో వ్యక్తి. సో వీళ్ళు డెరివేటివ్స్ మాత్రమే కొంటారు. నిఫ్టీ ఈటీఎఫ్, బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్, ఆ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ ఏవి హోల్డ్ చేయరు. ఒకవేళ మార్కెట్ ఆపోజిట్గా మూవ్ అయింది అనుకుందాం, వీళ్ళు డెలివరీ తీసుకోరు అసలు. వీళ్ళు ఎవరైతే ఉంటారో మన రీటైల్ ట్రేడర్స్. మన రీటైల్ ట్రేడర్స్ ఆర్బిట్రేటర్ కింద వస్తారనమాట. ఎప్పుడు కానీ మార్కెట్లో మనం విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. అంటే మీరు ఒక కాయిన్ ఎగరేసారు అనుకోండి, హెడ్ పడ్డా లేదా ట్రైల్ పడ్డా మీరే విన్ అవ్వాలి. అలా ఉంటేనే F&Oలో ట్రేడ్ చేయాలి. హెడ్జెస్ అనే వాళ్ళు ఏం చేస్తారు, స్టాక్స్ని బై చేసి పెట్టుకుంటారు. బై చేసి పెట్టుకొని వీటి ప్రొటెక్షన్ కోసం డెరివేటివ్స్ బై చేస్తారు అనమాట. లేదు, ఒకవేళ డెరివేటివ్ బై చేశారనుకోండి, ఎక్స్పైరీ రోజు వీళ్ళు వాటిని డెలివరీకి తీసుకుంటారు. కానీ మన రీటైల్ ట్రేడర్స్ అలా చేయరనమాట. ఎలా విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుందో ఇప్పుడు గమనిద్దాం. నిఫ్టీ స్పాట్ 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. నిఫ్టీ ఈటీఎఫ్ని బై చేద్దాం అనుకుంటాం. అంటే 50 క్వాంటిటీతో బై చేద్దాం అని అనుకున్నాం. అంటే 1 lot, అంటే ఈటీఎఫ్ 50 క్వాంటిటీ. కానీ మీ దగ్గర ప్రస్తుతానికి అమౌంట్ అనేటివి లేవనుకోండి. ఒక 15 daysలో మీకు అమౌంట్ అనేది వస్తాయి అనుకోండి. ఒక 15 daysలో మీకు ఫుల్ అమౌంట్ వస్తాయి అనుకోండి. నిఫ్టీ స్పాట్ 24,000 దగ్గర మీరు లాక్ చేద్దాం అనుకున్నారు. ఓకే, లాక్ చేద్దాం అంటే ఈ ప్రైస్ మీకు అట్రాక్టివ్గా అనిపించింది, ప్లస్ ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది అనిపించింది, ఇక్కడ కొందాం అనుకున్నారు. కానీ మీ దగ్గర అమౌంట్ అనేటివి లేవన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు నిఫ్టీ ఫ్యూచర్ని బై చేస్తారు. నిఫ్టీ మీకు 24,000 కంటే ఇంకా కిందకి వెళ్ళింది అనుకుందాం. అప్పుడు మీరు లాక్ చేసిన ప్రైస్ ఎంత, 24,000. మీకు ఈ ఫ్యూచర్లో మీకు లాస్ వస్తుంది. మీరు బై చేయాల్సిన ప్రైస్ కంటే డౌన్ అయింది కానీ మీకు తక్కువలో జరుగుతుంది. ఒకవేళ నిఫ్టీ మీకు పెరిగింది అనుకోండి, 24,000 కాకుండా 24,500కి వెళ్ళింది అనుకుందాం. మీరు కొన్న నిఫ్టీ ఫ్యూచర్లో మీకు ప్రాఫిట్ వస్తుంది.
ఈ 15 days తర్వాత వెళ్తే ఇక్కడ మీకు ఎంత ఉంది, 24,500 దగ్గర ఉంది. ఈ 500 అనేది మీకు ఈ నిఫ్టీ ఫ్యూచర్ నుంచి కవర్ అవుతుంది. నెక్స్ట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ అనేది 2 parties మధ్య జరుగుతుంది. ఒక అతను వచ్చి బయ్యర్, రెండో అతను వచ్చి సెల్లర్ అని. ఫార్మర్ అనే అతను గోధుమలు పండిస్తాడు. బ్రెడ్ మేకర్కి గోధుమలు కావాలి. బ్రెడ్ మేకర్ అనే అతను ఫార్మర్ని అప్రోచ్ అయ్యేసి 3 months తర్వాత నాకు 1000 kgs గోధుమలు కావాలి అనేసి 100 rupees per kg గోధుమలు కావాలి అనేసి ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుంటారు అన్నమాట. అగ్రిమెంట్ని మనం కాంట్రాక్ట్ నోట్ అని అంటారు. ఇక 3 months కాంట్రాక్ట్ నోట్ అనేది కుదుర్చుకున్నారు కదా, అందుకు గాను బ్రెడ్ మేకర్ అనే అతను ఫార్మర్కి సమ్ టోకెన్ అడ్వాన్స్ అంటే ప్రీమియం కొంత ప్రైజ్ అనేదాన్ని చెల్లిస్తాడనమాట. 3 months తర్వాత ఈ ఫార్మర్ అనే అతను బ్రెడ్ మేకర్కి 1000 kgs గోధుమలని రిటర్న్ చేస్తాడు. ఎంత ప్రైజ్కి అగ్రిమెంట్ చేసుకున్నారు, 100 rupees కాబట్టి 1000 into 100 1 lakh rupees అనేటివి ఈ బ్రెడ్ మేకర్ అనే అతను ఫార్మర్కి రిటర్న్ చేస్తాడు. ఇది ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనమాట. ఇక్కడ గోధుమలు ఒకవేళ మార్కెట్ ప్రైస్లో 90 rupees ఉన్నా కానీ ఈ కాంట్రాక్ట్ ప్రకారం ఈ బ్రెడ్ మేకర్ అనే అతను ఈ 100 rupeesకే కొనాలన్నమాట. ఎందుకంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఒకవేళ గోధుమలు మార్కెట్లో 110 rupeesకి వెళ్ళాయి అనుకుంటాం. ఈ 110 rupeesకి వెళ్ళినా కానీ ఈ ఫార్మర్ అనే అతను 100 rupeesకే బ్రెడ్ మేకర్కి గోధుమలు అనే వాటిని అమ్మాలని. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఫ్యూచర్స్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది అన్నమాట. ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఏమేమి టర్మ్స్ ఉన్నాయనేది గమనిద్దాం. ఫస్ట్ లాంగ్ పొజిషన్. బయ్యర్ అనే అతను లాంగ్ పొజిషన్ని హోల్డ్ చేసింది. షార్ట్ పొజిషన్ అంటే సెల్లర్ అనే అతను షార్ట్ పొజిషన్స్ హోల్డ్ చేసింటారు. స్పాట్ ప్రైస్, ఇప్పుడు ఆ అసెట్కి మార్కెట్ ప్రైస్ ఎంత ఉందనేది స్పాట్ ప్రైస్ అవుతుంది. డెలివరీ ఆర్ ఫార్వర్డ్ ప్రైస్. డెలివరీ రోజు అంటే ఎక్స్పైరీ రోజు ఆ అసెట్ ఎంత ప్రైస్ అయితే ఉంటుందో దాన్ని డెలివరీ ఆర్ ఫార్వర్డ్ ప్రైస్ అని అంటారు. నెక్స్ట్ వచ్చి లాట్ సైజ్, అసెట్ క్వాంటిటీ. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో 1000 kgs అన్నారు కదా, అది లాట్ సైజ్ అవుతుంది. ప్రతి ఫ్యూచర్కి కొంత లాట్ సైజ్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు నిఫ్టీకి అయితే 2024 ప్రకారం అయితే ఇప్పుడు 50 అనమాట క్వాంటిటీ. అదే బ్యాంక్ నిఫ్టీ అయితే 15 అనమాట, అది లాట్ సైజ్. నెక్స్ట్ కాంట్రాక్ట్ సైకిల్. మనకు ఫ్యూచర్స్లో అయితే 1 month, 2 months, 3 months కాంట్రాక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. 1 monthని నియర్ మంత్ అంటారు, 2 monthsని నెక్స్ట్ మంత్ అంటారు, 3 monthsని ఫార్ మంత్ అంటారు. నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ ఏ ప్రైస్కి అయితే బయ్యర్ అండ్ సెల్లర్ అగ్రిమెంట్కి వస్తారు, ఫలానా ప్రైస్కి బయ్యర్ అనే అతను ప్రైస్ కొంటాను అంటాడు కదా, సెల్లర్ అనే అతను ఫలానా ప్రైస్కి నేను అమ్ముతాను అని అంటాడు కదా, దాన్ని స్ట్రైక్ ప్రైస్ అని అంటారు. కాస్ట్ ఆఫ్ క్యారీ. స్ట్రైక్ ప్రైస్కి కరెంట్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు కరెంట్ ప్రైస్ మార్కెట్లో 90 rupees ఉంది అనుకున్నాం, బయ్యర్ అనే అతను 100 rupees కొంటా అన్నాడు అనమాట. సో ఈ డిఫరెన్స్ 10 అనేది కాస్ట్ ఆఫ్ క్యారీ అవుతుంది అనమాట. నెక్స్ట్ మార్జిన్. మార్జిన్ అనేది కొంత అమౌంట్ అనేది బయ్యర్ సెల్లరు క్లియరింగ్ హౌస్కి అంటే మనకు ఎక్స్చేంజెస్కి చెల్లించాల్సి ఉంటుంది, దాన్నే మార్జిన్ అంటారు. బయ్యర్ అసలు ఈ అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తే బ్రేక్ చేయని అతను నష్టపోకుండా ఉండడం కోసం ఈ మార్జిన్ అమౌంట్ని కలెక్ట్ చేసి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ బయ్యర్ బ్రేక్ చేశాడు అనుకున్నాం అగ్రిమెంట్ని, సెల్లర్ నష్టపోకుండా ఉండడం కోసం ఈ మార్జిన్ అమౌంట్ని సెల్లర్కి రిటర్న్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఎక్స్పైరీ డేట్. యాక్చువల్గా అయితే మనకు మంత్లీ ఎక్స్పైరీస్, ఫ్యూచర్స్లో అయితే ఎవ్రీ లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్, ప్రతి నెల లాస్ట్ థర్స్డే అనేవి ఉంటాయి అన్నమాట. థర్స్డే అనేది పబ్లిక్ హాలిడే అయితే వెన్స్డే అనేది ఉంటుంది అనమాట ఈ ఎక్స్పైరీ అనేది. నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే అతను ఒక అసెట్ని 10 rupeesకి అమ్ముతాను అని ఏ దగ్గర అగ్రిమెంట్ కుదుర్చుకున్నాను అనుకుందాం, అంటే కాంట్రాక్ట్ నోట్ కుదుర్చుకున్నాడు అనుకుందాం 10 rupees. ఏ అనే అతను సికి 12 rupeesకి అమ్మాడు అనుకుందాం. మార్కెట్లో ఆ అసెట్ ప్రైస్ ఎక్కువగా ఉందనుకుందాము, 12 rupeesకి అమ్మాడు అనుకుందాం. ఈ సి అనే అతను ఆ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ దాకా హోల్డ్ చేస్తే ఈ సి అనే అతను బి దగ్గర నుంచి డెలివరీ తీసుకోవాల్సి వస్తుంది.
టైప్స్ ఆఫ్ ఫీచర్స్, మనకు చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయన్నమాట స్టాక్ మార్కెట్లో. ఒకటి ఇండెక్సెస్. ఇప్పుడు మీకు నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ, ఇవన్నీ ఈ ఇండెక్సెస్ కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్. సో స్టాక్స్ కూడా ఫ్యూచర్స్లో ట్రేడ్ అవుతుంటాయి. నెక్స్ట్ వచ్చి కమోడిటీస్ ఫ్యూచర్స్ ట్రేడింగ్. సో మీ కమోడిటీస్ అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, ఇవన్నీ కమోడిటీస్ కింద వస్తాయి అన్నమాట, కమోడిటీ మార్కెట్ కింద. నెక్స్ట్ ఈ ఫీచర్స్ని కానీ మీరు ఎక్స్పైరీ డేట్ దగ్గర మీరు హోల్డ్ చేశారంటే మీరు క్లోజ్ చేయలేండి, కంపల్సరీగా డెలివరీ తీసుకోవాల్సి వస్తుంది. ఇండెక్సెస్కి మాత్రం వర్తించదండి. ఇండెక్సెస్ అనేది మీకు ఫ్యూచర్స్ ఒకవేళ హోల్డ్ చేసినా కానీ అవి మీకు క్యాష్ సెటిల్మెంట్ ఉంటుంది, నాట్ అసెట్ అంటే స్టాక్స్ సెటిల్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు నిఫ్టీ 50 ఫీచర్ కొన్నాను అనుకోండి, నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంటాయి, ఆ 50 మీకు పోర్ట్ఫోలియోలోకి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ బ్యాంకింగ్ సంబంధించిన స్టాక్స్ అని హోల్డ్ చేసి ఉంటారు కదా, సో ఆ స్టాక్స్ అని మీ పోర్ట్ఫోలియోలోకి వచ్చింది. సో కాబట్టి మీరు ఇండెక్సెస్ అయితే ఇండెక్సెస్ ఫీచర్స్ని కానీ మీరు కానీ హోల్డ్ చేస్తే ఎక్స్పైరీ నాటికి మీకు క్యాష్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్స్. సో ఫీచర్స్లో అయితే కంపల్సరీ డెలివరీ తీసుకోవాల్సి వస్తుంది, కానీ ఆప్షన్స్లో అయితే కంపల్సరీ అయితే ఉండదు అనమాట. ఇక్కడ ఆప్షన్ హోల్డర్ అంటే రైట్ టు బై, అతనికి రైట్ ఉంటుంది బై చేసేదానికి, బట్ కంపల్సరీ కాదనమాట. ఆప్షన్ సెల్లర్ అనే అతను సెల్ చేసేదానికి రైట్ ఉంటుంది, కానీ కంపల్సరీ అనేది కాదనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. మీకు ఆప్షన్స్ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అని. కాల్ అంటే బై అని గుర్తుపెట్టుకోండి. కాల్ ఆప్షన్ చూస్తే బయ్యర్ టు రైట్, దాన్ని బై చేసే రైట్ ఉంటుంది, కానీ నాట్ ఆబ్లిగేట్ టు బై అంటే కంపల్సరీ అని కాదనమాట. పుట్ అంటే ఇక్కడ సెల్ అని గుర్తుపెట్టుకోండి. పుట్ని హోల్డ్ చేసే వాళ్ళు రైట్ ఉంటుంది, బట్ నాట్ ఆబ్లిగేట్ టు సెల్ అంటే కంపల్సరీ సెల్ చేయాలి అని ఉండదన్నమాట. కాలు పుట్టు అన్నాం కదా, కాల్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట, బై సెల్. పుట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, బై సెల్. వాటి డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. కాల్ ఆప్షన్, కాల్ అంటే జనరల్గా బై, సెల్ ఉంటుంది. అలానే పుట్లో కూడా బై ఉంటుంది, సెల్ ఉంటుంది. ఈ కాల్ని సిఈ అంటారు అనమాట, పుట్ని పిఈ అంటారు అనమాట. ఇక్కడ మీరు కాల్ని బై చేయొచ్చు, కాల్ని సెల్ చేయొచ్చు, పుట్ని బై చేయొచ్చు, పుట్ని సెల్ చేయొచ్చు. మీరు ఒక అసెట్ని కొందాం అనుకున్నారు, అప్పుడు కాల్ బై అవుతుంది. అలానే ఇప్పుడు ఒక అసెట్ని మళ్ళీ పుట్లో కూడా మీరు కొందాం అనుకున్నారు అని అంటే పుట్ని సెల్ చేయొచ్చు. ఈ రెండు ఈక్వల్, ఈ రెండింటి మీనింగ్ ఒకటే అండి. అలానే మీరు ఒక అసెట్ని సెల్ చేద్దాం అనుకున్నారు, దాన్ని కాల్ సెల్ అవుతుంది. పుట్ని మీరు బై చేసినా కానీ దీని మీనింగ్ కూడా అసెట్ని సెల్ చేద్దాము, రెండింటి మీనింగ్ ఒకటే అనమాట. ఇన్ డీటెయిల్డ్గా ఇప్పుడు కాల్ని ఎప్పుడు బై చేయాలి, కాల్ని ఎప్పుడు సెల్ చేయాలి, పుట్ని ఎప్పుడు బై చేస్తారు, పుట్ని ఎప్పుడు సెల్ చేస్తారు అనేది ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మనం కాల్ ఆప్షన్ని ఎప్పుడు బై చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. నిఫ్టీ స్పాట్ ప్రైస్ 24,000 దగ్గర ఉందండి. మీరు ఒక 12 lakhsకి సంబంధించిన నిఫ్టీ ఈటీఎఫ్ని కొందాం అనుకుంటారు. 12 lakhs విలువ చేసే నిఫ్టీ ఈటీఎఫ్ని కొందాం అనుకుంటారు. కాకపోతే మీ దగ్గర ప్రస్తుతానికి ఈ 12 lakhs అమౌంట్ అనేటివి లేవనుకుందాం. అప్పుడు మీరేం చేస్తారంటే మీకు ఎంత కావాలి, 12 lakhs బై ఈ 24,000, సో టోటల్ 50. 12 lakhs అనేది నిఫ్టీలో 50 క్వాంటిటీకి సమానం, అంటే లాట్కి సమానం. సో మీ దగ్గర అమౌంట్ లేదు కదా, 1 month తర్వాత మీకు అమౌంట్ అరేంజ్ అవుతుంది. ఈ స్పాట్ ప్రైస్ నుంచి నిఫ్టీ పెరగతాది అని మీకు అనిపించింది అనుకుంటున్నాం. ఈ ప్రైస్ అనేది మీకు ఇది మంచి వాల్యూగా అనిపించింది, ఏదో ఈవెంట్ వల్ల ఈ ప్రైస్ పెరుగుతుంది అనిపించింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే నిఫ్టీ మంత్లీ ఆప్షన్ 24,000 కాల్ బై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాల్ 200 రూపీస్ ఉంది, సో అంటే ఈ 24,000 దగ్గర మీరు ప్రైజ్ లాక్ చేశారు. మీరు అనుకున్నట్లే ఈ నిఫ్టీ మంత్ ఎండింగ్కి 24,500కి వెళ్ళింది. మీకు అమౌంట్ అడ్జస్ట్ అయినాయి
ఇప్పుడు మీరు పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఎంత వాల్యూ పెట్టాలి? ఈ 24,000 ఇంటూ 50 టోటల్ 12,25,000ని మీరు స్పెండ్ చేయాలన్నమాట. నిఫ్టీ కాల్ ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంటుంది? 500 పాయింట్స్ పెరిగింది కాబట్టి 500 దగ్గర ఉంటుంది ఇంటూ 50 క్వాంటిటీ టోటల్ 25,000. నిఫ్టీ 24,000 దగ్గర ఉన్నప్పుడు కొనలేకపోయారు, నిఫ్టీ కాల్ను కొన్నారు కాబట్టి ఆ కాల్ ఇచ్చిన ప్రాఫిట్ 25,000. టోటల్ ఈ రెండింటిని తీసేస్తే మీరు ఇప్పుడు స్పెండ్ చేయాల్సింది 12 lakhs అంతే. ఆ రోజే కనుక కొనింటే స్పెండ్ చేయాల్సి వచ్చింటుంది 24,000 ఇంటూ 50 టోటల్ 12 lakhs. ఆ రోజు కొనినా అదే అమౌంట్, ఈ రోజు కొన్నా కానీ అదే అమౌంట్. కాల్ ఆప్షన్ వల్ల బెనిఫిట్ అనమాట. మీరు అనుకున్న డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అయింది అనుకుందాం. ఎక్స్పైరీ రోజు నిఫ్టీ స్పాట్ 23,500 దగ్గర ఉంది అనుకుందాం. ఇప్పుడు మీరు పర్చేజ్ చేసిన 24,000 కాల్ ఏమవుతుంది? ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు 23,000 దగ్గర మీరు పర్చేజ్ చేద్దాం అనుకున్నారు కాబట్టి 23,500 ఇంటూ 50 టోటల్ 11,75,000. మీకు వచ్చిన లాస్ ఎంత? ఇప్పుడు ఇక్కడ 200 ఇంటూ 50 టోటల్ 10,000 అనేది మీకు వచ్చే లాస్. దీన్ని లాస్గా కన్సిడర్ చేయకూడదు, ఇది ఇన్సూరెన్స్ కింద చూడాలన్నమాట. మీకు టోటల్గా ఎంత పడింది? 11,85,000. ఒకవేళ అదే రోజు కనుక కొనింటే, ఒకవేళ 24,000 దగ్గర అప్పుడు కొనింటే మీరు స్పెండ్ చేయాల్సింది 12 lakhs అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఈ 10,000 అనేది మీరు ఇన్సూరెన్స్గా చూడాల్సి వస్తుంది. సో హెడ్జింగ్ పర్పస్ కాబట్టి ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ అనేది లాస్ ఉంటుంది అంతే. మీకు అసెట్ వాల్యూ అనేది తక్కువ ప్రైస్కే వచ్చింది, ఇక్కడ బెనిఫిట్ పొందారు. మీరు కాల్ని ఇప్పుడు సెల్ చేస్తారు, మీరు అసెట్ని హోల్డ్ చేస్తున్నారు అనుకుందాం. ఈటీఎఫ్ని హోల్డ్ చేస్తున్నారు. ఈ ఈటీఎఫ్ని మీరు అమ్మాలి అనుకోలేదు అనుకుందాం. ఈ ఈటీఎఫ్ని అమ్మకుండా మీరు కొంత అమౌంట్ని జనరేట్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు మీరు కాల్ని సెల్ చేస్తారు. కాల్ని సెల్ చేసినప్పుడు కాల్ సెల్ అంటే ఇది ఈక్వల్ టు పుట్ బైకి ఈక్వల్ అని. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాల్ని సెల్ చేశారు, నిఫ్టీ 24,000 కాల్ని సెల్ చేశారు. ఎక్స్పైరీ రోజు నిఫ్టీ 23,800 దగ్గర ఉంది. ఎక్స్పైరీ నాటికి ఏమవుతుంది? ఇది 0 అయిపోతుంది. కాల్ని సెల్ చేసి మీకు ప్రీమియం అనేది వస్తుంది. కాల్ని బై చేస్తే మీరు ప్రీమియంని చెల్లించాల్సి వస్తుంది. సో ఇక్కడ కాల్ సెల్ చేసిన మీకు ప్రీమియం వచ్చింది. నిఫ్టీ 23,000 వెళ్ళినా కానీ ఈ కాల్ ఏమైనా 0 అవుతుంది కాబట్టి మీరు ఈ ప్రీమియంని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంది. మీరు అనుకున్న డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో పెరిగింది అనుకోండి. నిఫ్టీ 24,200కి వెళ్ళింది అనుకోండి. సో దీని ప్రీమియం ఎంత ఉంటుంది? 200 దగ్గర ఉంటుంది. సెల్ చేసిన అమౌంట్ ఒక 50 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు ఈ 50 కాస్త 200 అయ్యింది. ఇప్పుడు మీకు 150 రూపీస్ లాసే కదా. ఈ లాస్ అనేది మీకు నిఫ్టీ ఈటీఎఫ్లో కవర్ అవుతుంది. ఈ 150 నిఫ్టీ పెరిగిందంటే ఈ ఈటీఎఫ్ వాల్యూ కూడా పెరిగింటుంది కదా, ఈ 150 అనేది ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. ఒకవేళ నిఫ్టీ పడిందంటే ఈ ప్రీమియం అనేది మీకు లాభం ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్ని ఇన్సూరెన్స్ కంపెనీలుగా, ఆప్షన్ బయ్యర్స్ని ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళుగా చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం పుట్ ఆప్షన్కి వెళ్దాం. పుట్ ఆప్షన్ మీరు బై చేయొచ్చు, అలానే సెల్ చేయొచ్చు. ఇప్పుడు పుట్ బై చూద్దాం. పుట్ బై అంటే మీరు సెల్ చేస్తున్నారు అనమాట. నిఫ్టీ ఈటీఎఫ్ని మీరు ఆల్రెడీ హోల్డ్ చేసినారు. నిఫ్టీ స్పాట్ ప్రైస్ ఇప్పుడు 24,000 దగ్గర ఉంది. ఏదైనా వార్ అనౌన్స్మెంట్ వచ్చింది కానీ, లేదు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు ఇంక్రీజ్ చేస్తుందని అనుకున్నాం. సో ఏదైనా ఫియర్ వల్ల, అన్సర్టినిటీ వల్ల నిఫ్టీ పడుతుంది అనిపించింది అనుకున్నాం. ఏం చేస్తారు? మీరు పుట్ ఆప్షన్ని బై చేస్తారన్నమాట. నిఫ్టీ పుట్ ఒక 200 దగ్గర ఉంది. ఇప్పుడు ఎక్స్పైరీ నాటికి మీరు అనుకున్నట్లే 23,500కి వెళ్ళిపోయింది అనుకుందాం. సో అప్పుడు ఇందులో ఈటీఎఫ్ కూడా ప్రెజెంట్ అది కదా. ఎలా హెడ్ చేశారు? ఈ పీ కొని మీరు హెడ్ చేసినారు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూద్దాం. 24,000 దగ్గరే గాన మీరు అమ్మింటే ఇంటూ 50 మీకు వచ్చే ప్రాఫిట్ 12 lakhs.
మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారు అంటే మీరు పుట్ ఆప్షన్ని బై చేశారు అంటే హెడ్ చేశారు, అన్నీ ఒకటే. ఇప్పుడు 23,500 ఇంటూ 50 టోటల్ వాల్యూ 11,75,000. అలానే మీరు పుట్ ఆప్షన్ని బై చేశారు. ఈ పుట్ ఆప్షన్ ఇప్పుడు వాల్యూ ఎక్స్పైరీ నాటికి వాల్యూ 500 ఇంటూ 50, సో టోటల్ వాల్యూ 25,000. ఇక్కడ ఈటీఎఫ్లో లాస్ అయిన అమౌంట్ మీకు పుట్లో కవర్ అయిందండి. టోటల్ 12 lakhs. హెడ్జింగ్ చేసిన దానివల్ల ఇది లాభం. ఒకవేళ మీ వ్యూ రాంగ్ అయ్యి ఇప్పుడు 24,500కి వెళ్ళిపోయింది అనుకుందాం. ఈటీఎఫ్ వాల్యూ ఎంత ఉంటుంది? 12,25,000. 24,000 పిఈ ఏమవుతుంది? మీకు జీరో అయిపోతుంది. ఎక్స్పైరీ నాటికి జీరో అయిపోతుంది. పిఈ హెడ్జింగ్ పర్పస్ వాడారు అనమాట. పుట్ని సెల్ ఎప్పుడు చేస్తుంది? మీరు కొంత అమౌంట్ని జనరేట్ చేద్దాం అనుకున్నారు. మీకు దగ్గర అసెట్స్ లేకపోయినా కానీ మీరు కొంత అమౌంట్ జనరేట్ చేద్దాం. ఒకవేళ మీ వ్యూ రాంగ్ అయితే మీరు ఈటీఎఫ్ని కానీ స్టాక్స్ని కానీ డెలివరీ తీసుకుందాం, అప్పుడు పుట్ సెల్ చేస్తారు. వ్యూ రైట్ అయినా మీకు ప్రాఫిట్ ఉంటుంది. మీ వ్యూ రాంగ్ అయితే మీరు డెలివరీ తీసుకుంటున్నారు కాబట్టి మీకు నష్టం అనేది ఉండదు. జనరల్గా ఎక్కువ మంది ఆప్షన్ సెల్ చేస్తారు, ఆప్షన్ బై చేసేది చాలా తక్కువ అనమాట. ఇప్పుడు స్టాక్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు కాల్ ఆప్షన్ రైట్ టు బై ఎస్బీఐని 1,500 అంటే 1 lot క్వాంటిటీని 600 దగ్గర స్ట్రైక్ ప్రైస్ దగ్గర 1 month తర్వాత కొంటాను అని అన్నారు అనుకో. కాబట్టి ఈ 600 స్ట్రైక్ ప్రైస్ 5 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మొత్తం మీరు పే చేయాల్సిన అమౌంట్ 7,500 rupees పే చేయాలండి. పే చేసిన తర్వాత 1 month తర్వాత మార్కెట్ ప్రైస్ 620కి వెళ్ళింది అనుకోండి. నెట్ గెయిన్ ఎంత ఉంటుంది మీకు? సో 620 ఇంటూ 1,500 ఇది ప్లస్ 600 ఇంటూ 1,500 అంటే 9 lakhs మైనస్ మీ ప్రీమియం 7,500. సో టోటల్ 22,500. సో సపోజ్ మీ వ్యూ రాంగ్ అయింది అనుకోండి. రాంగ్ అయితే 550కి వెళ్ళింది అనుకోండి. సో ఈ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ మనీ వెళ్ళిపోతుంది కాబట్టి. సో మీకు నెట్ లాస్ వచ్చి 7,500 అనమాట. పుట్ ఆప్షన్ ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ టు సెల్. పుట్ ఆప్షన్ అంటే రైట్ టు సెల్ బట్ నాట్ కంపల్సరీ. కరెంట్ ప్రైస్ 590 ఉంది అనుకోండి, కానీ మీరు 600కి అమ్ముతాను అని అంటే 3 months తర్వాత మీ వ్యూ రైట్ అయ్యి 520కి వెళ్ళిపోయింది అనుకోండి. 80 rupees అనేది మీకు ప్రీమియంలో కవర్ అవుతాయి. కవర్ అయ్యి మీకు వచ్చే ప్రాఫిట్ ఇదండి. ఒకవేళ మీ వ్యూ రాంగ్ అయ్యి 600కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీరు ఈ ప్రీమియం అనేది లాస్ అవుతుంది, నాట్ ఎంటైర్ అమౌంట్. సో టర్మ్స్ అండ్ ఆప్షన్స్. అండర్లయింగ్ స్పెసిఫిక్ సెక్యూరిటీ ఆర్ అసెట్. అండర్లయింగ్ అసెట్ అంటే సో స్పెసిఫిక్ సెక్యూరిటీ అనమాట. సో ఆప్షన్ ప్రీమియం అంటే కొంత అమౌంట్ టోకెన్ అడ్వాన్స్ ఇస్తారు కదా, అది ఆప్షన్ ప్రీమియం అనమాట. నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్. ఏ ప్రైస్ దగ్గర మీరు ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నారో ఎక్స్పైరీ నాటికి అది స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. ఎక్స్పైరేషన్ డేట్, ఆ కాంట్రాక్ట్ ఎప్పటివరకు వ్యాలిడ్ ఉంటుందో అది ఎక్స్పైరేషన్ డేట్. ఎక్సైజ్ డేట్, ఆ ఆప్షన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అదనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంతమంది అగ్రిమెంట్ చేసుకుంటారో అది ఓపెన్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు ఆ ప్రైస్ దగ్గర అనేది తెలిపేదే ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఆప్షన్ హోల్డర్ అంటే ఎవరైతే బై చేసింటారో వాళ్ళు ఆప్షన్ హోల్డర్ అవుతారు. ఆప్షన్ రైటర్ అంటే సెల్లర్స్ని రైటర్ అంటే కాంట్రాక్ట్ రైటర్స్ అన్నా కానీ ఆప్షన్ రైటర్స్ అన్నా కానీ సెల్లర్స్ అన్నమాట. ఎక్కువగా మీకు ఆప్షన్ రైటర్సే ఉంటారండి, ఆప్షన్ హోల్డర్స్ తక్కువ ఉంటారు. జనరల్గా కాంట్రాక్ట్స్ ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ మనీలో ఉంటాయన్నమాట. ఈ ఇన్ ద మనీ అంటే ఏంటి, ఎట్ ద మనీ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ మనీ అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్స్పైరీ నాటికి, ఎక్స్పైరీ రోజుకి అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్ జీరోలు అవుతాయి. ఈ అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్లు అన్నీ జీరోలు అవుతాయి అన్నమాట. ఆప్షన్ సెల్లర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసిన కాంట్రాక్ట్లు ఎక్స్పైరీ నాటికి అవుట్ ఆఫ్ ద మనీలో ఉండాలి అనుకుంటున్నారు, కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ. ఆప్షన్ బయ్యర్స్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసిన కాంట్రాక్ట్స్ ఇన్ ద మనీలోకి వెళ్ళిపోవాలి ఎక్స్పైరీ నాటికి అని అనుకుంటారు. ఆప్షన్ బయ్యర్స్కి
వాళ్ళు సెలెక్ట్ చేసిన కాంట్రాక్టు ఇన్ ద మనీలో ఉంటేనే వాళ్ళకి అమౌంట్ వస్తాయి అన్నమాట. ఆప్షన్ సెల్లర్స్కి వాళ్ళు సెలెక్ట్ చేసిన కాంట్రాక్ట్స్ అవుట్ ఆఫ్ ద మనీలో ఉంటేనే వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారనమాట. నిఫ్టీ స్పాట్ 22,000 దగ్గర ఉందనుకుంటున్నాను. మీరు 22,000 కాల్ని సెలెక్ట్ చేశారు. ఇది ఇన్ ద మనీ అవుతుందా, ఎట్ ద మనీ అవుతుందా, అవుట్ ఆఫ్ ద మనీ అవుతుందా? ఇది ఎట్ ద మనీ అవుతుంది. ఎందుకంటే నిఫ్టీ స్పాట్ ప్రైస్ మీరు సెలెక్ట్ చేసిన స్ట్రైక్ ప్రైస్ రెండు ఈక్వల్ కాబట్టి ఇది ఎట్ ద మనీ అవుతుంది. నిఫ్టీ స్పాట్ ప్రైస్ 22,000 దగ్గరే ఉంది. ఓకే, సో మీరు సెలెక్ట్ చేసిన కాంట్రాక్ట్ 21,500 కాల్ని సెలెక్ట్ చేశారు. ఇది ఇన్ ద మనీ అవుతుందా, ఎట్ ద మనీ అవుతుంది? మీరు సెలెక్ట్ చేసిన కాంట్రాక్టు స్పాట్ ప్రైస్ కంటే తక్కువ ఉందండి. ఇది ఇన్ ద మనీ అవుతుంది. నిఫ్టీ స్పాట్ ప్రైస్ 22,500 దగ్గర ఉంది. మీరు సెలెక్ట్ చేసిన కాంట్రాక్ట్ 22,500 కాల్ని సెలెక్ట్ చేశారు. ఇది ఇన్ ద మనీ అవుతుందా, ఎట్ ద మనీ అవుతుందా? సో ఇక్కడ స్పాట్ ప్రైస్ మీరు సెలెక్ట్ చేసిన స్ట్రైక్ ప్రైస్ రెండు ఈక్వల్. సో కాబట్టి ఇది ఎట్ ద మనీ అవుతుంది. సో ఇప్పుడు నిఫ్టీ స్పాట్ ప్రైస్ 22,800 దగ్గర 23,000 కాల్. ఇప్పుడు ఇది ఇన్ ద మనీ అవుతుందా, ఎట్ ద మనీ అవుతుంది? మీరు సెలెక్ట్ చేసిన కాంట్రాక్ట్ స్పాట్ ప్రైస్ కంటే పెద్దదిగా ఉంది, అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. ఏ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ నాటికి నిఫ్టీ స్పాట్ ప్రైస్ 23,200కి వెళ్ళిందండి. సో అప్పుడు మీరు సెలెక్ట్ చేసిన కాంట్రాక్ట్ 23,000 కాల్. ఇది ఇప్పుడు ఏమవుతుంది? ఇన్ ద మనీలోకి వెళ్ళిపోతుంది. సో ఈ డేటాని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అలానే ఈ డేటాని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు పుట్ ఆప్షన్ మీద ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. పుట్ ఆప్షన్లో ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ మనీ వాటిని డిస్కస్ చేద్దాం. నిఫ్టీ స్పాట్ ప్రైస్ 23,000 దగ్గర ఉందనుకోండి. మీరు సెలెక్ట్ చేసిన కాంట్రాక్ట్ 23,000 పిఏ. ఇది ఇన్ ద మనీ అవుతుందా, ఎట్ ద మనీ అవుతుందా, అవుట్ ఆఫ్ మనీ అవుతుందా? స్పాట్ ప్రైస్కి ఇది ఈక్వల్గా ఉంది, ఎట్ ద మనీ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసిన కాంట్రాక్ట్ 23,500 పిఏ. ఇది ఇన్ ద మనీ అవుతుంది. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసిన కాంట్రాక్ట్ స్పాట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి. మీరు సెలెక్ట్ చేసిన కాంట్రాక్ట్ 22,000 పిఏని సెలెక్ట్ చేశారు. ఇది అవుట్ ఆఫ్ ద మనీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసేసారు. ఎక్స్పైరీ నాటికి నిఫ్టీ స్పాట్ ప్రైస్ 24,000కి వెళ్ళింది. సో అప్పుడు 23,000 పిఈ ఏమవుతుంది? 23,000 పిఈ అనేది అవుట్ ఆఫ్ ద మనీ అయిపోతుంది. అంటే స్పాట్ ప్రైస్ కంటే మీరు సెలెక్ట్ చేసిన పిఈ తక్కువ ఉంది కాబట్టి ఇది అవుట్ ఆఫ్ ద మనీ అయిపోతుంది. కొంతమంది చాలామంది ఓటీఎం అంటారు అనమాట, అవుట్ ఆఫ్ ద మనీ. ఇది 23,500 స్పాట్ కంటే తక్కువే ఉంది. సో ఇది కూడా ఓటీఎం, అవుట్ ఆఫ్ ద మనీ. 22,000 పిఈ ఆల్రెడీ ఇది అవుట్ ఆఫ్ ద మనీలో ఉంది, మీ సెలెక్ట్ చేసిన అవుట్ ఆఫ్ ద మనీలో ఉంది. ఇప్పుడు కూడా ఇది ఓటీఎం కింద వెళ్ళిపోతుంది. ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఎట్ ద మనీ వీటి మీద మీరు ప్రాక్టీస్ చేశారంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఆప్షన్ చైన్ గురించి తెలుసుకుందాం. ఆప్షన్ చైన్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ ఎన్ఎస్ఎస్ సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ నిఫ్టీ అని టైప్ చేయండి. నిఫ్టీ అని టైప్ చేస్తే డెరివేటివ్స్ వస్తాయి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ని ఇక్కడ ఆల్ కాంట్రాక్ట్స్ ఉంది, ఆప్షన్ చైన్ ఉంది. మీరు ఆప్షన్ చైన్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పైరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను మంత్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 29 ఫిబ్రవరి 2024 మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఉంది. సో ఎంతమంది ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇంట్రెస్ట్ చూపుతున్నారు
అనేది ఈ ఆప్షన్ చైన్ అనేది తెలుపుతుంది. ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్. ఇంతమంది అంటే ఇక్కడ చూసారు 19,000 దగ్గర 1435 మెంబర్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనమాట. సో చేంజ్ ఇన్ ఓఐ అంటే ఇన్ని కాంట్రాక్ట్స్ ఈరోజు యాడ్ అయినాయి. ఇక్కడ 120 కాంట్రాక్ట్స్ న్యూగా యాడ్ అయ్యాయి అనమాట. ఇక్కడ చూసారంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ అండ్ గ్రే కలర్ కనిపిస్తుంది. ఇక్కడ వైట్ కలర్ గ్రే కలర్ కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గ్రే కలర్లో ఉండేటివి ఇన్ ద మనీ, బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో ఉండేటివి అవుట్ ఆఫ్ ద మనీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు ఆప్షన్ రైటర్స్ అని కూడా అంటారు. వీళ్ళు అవుట్ ఆఫ్ ద మనీలో ఉండే కాంట్రాక్ట్స్ని సెల్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు చూసారంటే 22,000 దగ్గర 22,000 దగ్గర కాల్ దగ్గర 49,619 మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనమాట. ఈ డేటా అనేది ఆప్షన్ బయ్యర్స్ ప్లస్ ఆప్షన్ సెల్లర్స్ ఇద్దరిది అనమాట. ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్దే అని కాదనమాట. కానీ అవుట్ ఆఫ్ ద మనీలో ఎక్కువ మంది ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు. జనరల్గా చాలామంది చెప్పేది ఏంటంటే ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వాళ్ళు మ్యాక్సిమం ఆప్షన్ సెల్లర్సే ఉంటారు. ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.